మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. మీరు మీ కుటుంబాలు, మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని తలంచి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. 27వ వచనం కూడా. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహాజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు మరుగు చేయక, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను. ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. 28 కూడా. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలిన వాడవైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా. ప్రియులారా, ఈ చదువుకున్న వాక్యంలో మనం నేర్చుకునే ఒక అమూల్యమైనటువంటి పాఠం ఒకటి ఉందండి. ఏంటిదంటే, ఇక్కడ గనురాలు అనబడిన ఒక స్త్రీ మనకు కనపడుతుంది, షూనేము పట్టణస్థురాలు. ఆమె ఇంటికి గత కాలంలో ఎలీషా వెళ్ళినప్పుడు ఆ దైవజనుని యొక్క మాట చొప్పున, అతని ప్రార్థన చొప్పున ఆ కుటుంబంలో ఆ స్త్రీకి చక్కని బిడ్డ పుట్టాడు. కొంచెం ఎదుగుతూ ఉండగా ఒక సమయం వచ్చేసరికి ఆ పిల్లవాడు ఒకసారి తలనొప్పితో బాధపడుతూ మరణించాడు. మరణించిన ఆ బిడ్డను అప్పటికే దైవజనుడు కొరకు కట్టించినటువంటి ఆ గదిలో ఉన్న మంచం మీద పెట్టేసి త్వరగా దైవజనుడి దగ్గరికి బయలుదేరింది. బాగా వినండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు భర్త అడిగాడు, ఎక్కడికి అని. నేను అర్జెంటుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి, నాకు ఒక పనివాడిని గాడిదని ఇవ్వమని ఆమె అడిగింది. అడిగినప్పుడు భర్త అంటాడు, నేడు అమావాస్య కాదు, విశ్రాంతి దినం కాదు, ఇప్పుడెందుకు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి? దైవజనుడేమో కర్మేలు పర్వతం మీద ఉన్నాడు, ఇప్పుడు ఆ కొండ దాకా, ఆ కొండపైకి నువ్వు ఎందుకు వెళ్ళాలి దైవజనుడి దగ్గరికి అన్నాడు. అప్పుడు ఈ స్త్రీ అన్న మాట ఏంటంటే, నేను వెళ్ళుట మంచిది అని చెప్పింది. ఇదంతా ఈ అధ్యాయంలో ఈ ముందు భాగంలో ఉంటుంది, మీరు చదువుకోండి. అంటే పిల్లవాడు చనిపోయిన సంగతి భర్తకు చెప్పలా. ఈ మాట బాగా మీరు గమనించాలి. పిల్లవాడు చనిపోయాడయ్యా, నేను ఇలా వెళ్తున్నాను దైవజనుడి దగ్గరికని భర్తకు చెప్పలా. సరే, మొత్తానికి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళింది, గాడిద దిగింది. కర్మేలు పర్వతం మీద చాలా కంగారుగా, బాధతో, కలవరంతో కొండెక్కుతుంది. ఆ వస్తున్నటువంటి స్త్రీని గమనించిన దైవజనుడు ప్రక్కనే ఉన్నటువంటి గెహాజీతో అన్నాడు, ఆ స్త్రీ వస్తుంది, ఆమెను చూస్తుంటే ఏదో కొంచెం బాధగా, కంగారుగా ఉన్నట్టు కనపడింది. నువ్వు ఎదురెళ్ళి ఆ స్త్రీతో, నీవు నీ పెనిమిటి నీ బిడ్డ సుఖంగా ఉన్నారా, మీరు క్షేమమేనా అంతా అని కనుక్కోమని పంపించాడు. అప్పుడు గెహాజీ వెళ్ళాడు. మనం చదివిన 26వ వచనంలో గెహాజీ వెళ్ళి అడిగాడు, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని. అంటే ఆ స్త్రీ గెహాజీతో ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, మేము సుఖంగానే ఉన్నాము అని. అంటే పిల్లవాడికి ఇలా జరిగింది, పిల్లవాడు మరణించాడు, అందుకని నేను చాలా దుఃఖంలో ఉన్నాను అన్న సంగతి గెహాజీకి కూడా ఆమె చెప్పలేదు. గెహాజీకి చెప్పలేదు. ఎందుకు వీళ్ళిద్దరికీ చెప్పలేదు అంటే, వీరికి చెప్పినా పెద్ద ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు.
తన భర్త అనుకున్నంత విశ్వాసం కలిగిన వ్యక్తి కాకపోయి ఉండొచ్చు. ఆయనకి చెప్పి మాత్రం ఇప్పుడు ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఏదైతే దైవజనుడు దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోవాలి అనుకుంటున్నానో దానికి ఆటంకం కలగొచ్చు అన్న ఆలోచనలు మరి ఆ తల్లికి ఏమొచ్చినాయో భర్తకు చెప్పలేదు. తిరిగి గెహాజీ అడిగినా కూడా ఇతనికి చెప్పి మాత్రం ఏం ఉపయోగం? ఏంటి నీ చెబితే ఏం ప్రయోజనం? ఇతని దగ్గర ఏమీ లేదని ఆమె గమనించి ఉంటుంది. కనుక గెహాజీ కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఆమె చాలా తెలివైన వ్యక్తి కదండి. ఈ సందర్భం ప్రారంభంలోనే మీరు గనక 8వ వచనం నుంచి ఉంటుంది ఇది. అక్కడ గనక మీరు చూస్తే దైవజనుడైనటువంటి ఎలీషాని భోజనానికి ఇంట్లోకి పిలిచినప్పుడు భోజనం చేస్తూ వస్తూ పోతూ ఉండగా తన భర్తతో ఆమె చెప్పింది, మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు అని. అంటే ఒక దైవజనుడు భక్తి కలిగిన వాడో కాదో, ఆ వ్యక్తిలో భక్తి ఉందో లేదో అంచనా వేయగలిగిన జ్ఞానం, వివేచించగలిగిన శక్తి ఈ స్త్రీకి ఉంది. గెహాజీ దగ్గర, ఎలీషా దగ్గర ఉన్నటువంటి భక్తిని ఆమె ఏమీ చూడలేకపోయింది. ఎందుకంటే గెహాజీ అలాంటి వాడు మనకు తెలుసు కదా. అందుకే గెహాజీకి చెప్పినా ఏం ఉపయోగం లేదు, ఇతని దగ్గర ప్రయోజనం ఏమి లేదు, ఏ భక్తి ఉందని చెప్పాలి ఈయనకి, ఏంటి ప్రయోజనం అని ఆమె అంచనా వేయగలిగింది. చెప్పలా, భర్తకి చెప్పలా, గెహాజీకి చెప్పలా. ఆ తర్వాత మనం చదివాము, దాదాపు 28వ వచనం వరకు చదివాం కదా ప్రారంభంగా. ఆమె వచ్చి ఎలీషా కాళ్ళు పట్టుకొని, అయ్యా బిడ్డ కావాలని నేను నిన్ను అడిగానా? నన్ను భ్రమ పెట్టవద్దు అని ఆ రోజు చెప్పాను కదా, ఈరోజు ఇలా జరిగిందని ఆమె దుఃఖపడుతూ దైవజనుడు దగ్గర మనవి చేసుకుంది అని మనం చూస్తాం. దైవజనుడికి చెప్పుకుంది వచ్చి ఆమె బాధని, ఆమె దుఃఖాన్ని. ఎందుకంటే దైవజనుడైతే తప్పక ప్రార్థన చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆమె నమ్మింది. ఆ నమ్మిక చొప్పునే గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఆ తర్వాత ఎలీషా వెళ్ళటం, దానికంటే ముందు గెహాజీ వెళ్ళాడు ఎలీషా యొక్క దండం తీసుకొని. కానీ అక్కడ ఏ ప్రయోజనం లేదు, బిడ్డ మీద పెట్టినా ఏ చలనం లేదు. నువ్వు రాకుండా నేను వెళ్ళనయ్యా అని పట్టుపట్టి దైవజనుడిని ఇంటికి తెచ్చింది. ఆ దైవజనుడైన ఎలీషా ప్రార్థించగా ఆ బిడ్డ తిరిగి బ్రతికాడు. మీరు చదువుకోండి ఇదంతా కూడా. ప్రియులారి, ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మనకున్నటువంటి కష్టము, మనకున్నటువంటి శ్రమ, మనకున్నటువంటి బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? కనపడ్డ వాళ్ళందరికీ చెబితే ఏంటి ప్రయోజనం? కనపడ్డ బంధువులందరికీ చెప్పి అక్కడే ఆడవా? ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కూర్చొని అక్కడే ఆడవా? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ టైం అంతా పాడు చెయ్య? వాళ్ళ మెట్ల మీద కూర్చొని ఏదో వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మొరపెట్టుకున్నట్టుగా, ఆ ఇల్లు గల్ల వాళ్ళేమో మెట్ల మీద పైన కూర్చుంటారు, నువ్వేమో 2 మెట్లు కింద కూర్చొని ఇక అలా ఇంకా చూసుకుంటా. నేను కొంతమందిని గమనిస్తుంటామండి దైవ సేవకులుగా. ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయి అన్నయ్య అనబాకండి, మేము చూస్తుంటాంగా. పక్కనే మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంటుందా, ప్రార్థనలోకి వచ్చి మోకాళ్ళ మీద పడి నాయనా నాకు సహాయం చేయమని దేవుడికి చెప్పుకోవాలి, లేదా దైవజనుడనైనటువంటి మాకు చెప్పాలి, ఇలా ఉంది కష్టంగా కొద్దిగా ప్రార్థన చేయండి అయ్య గారు. అలా చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళ మెట్ల మీద ఏళ్ళ మెట్ల మీద కూర్చొని ఏదో ఇక వాళ్ళకు మొర్ర పెట్టుకుంటా, ఏడుచుకుంటా, పైటి చెంగుతో కళ్ళు తుడుచుకుంటా, నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది, మా కుటుంబంలో పరిస్థితులు ఏం బాగాలేదు, ఎప్పటికీ బాగుండవేగా. ఇంకెట్లా బాగుంటాయి? ఎప్పటికీ అంతే కదా మరి. ఎందుకంటే నువ్వు మొర పెడుతున్న మనిషితో అయితే మనిషి ఏం చేస్తుంది? అట్లాగమ్మా అని సానుభూతిగా మొహం పెట్టి ఒక మాట చెప్పింది. తర్వాత నీ దారిని నువ్వు పోతావు, ఇక నీ కష్టం నీదే, నీ బాధ నీదే. నీ బాధలో ఆమెమీ చేయలేదు కదా. అదే దైవజనుడికి చెబితే, దైవ సేవకురాలికి చెబితే ఎంత చక్కటి సహాయం అందిద్దండి. ప్రిబిట్ ఒక మాట చెప్పనా, దైవజనుడికి చెబుతానికి వచ్చారు, దైవజనుడికి చెప్పుకుంటున్నారు అంటే అర్థమైందంటే దేవుడికి చెప్పుకుంటున్నారని. అంటే ఇక్కడ పాస్టర్ గారు దేవుడని కాదండి నేను చెప్పేది. దైవజనుడి ప్రార్థన సహకారం కోరుతున్నారు అంటే దేవుని సహాయం కోరుతున్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, దైవజనుడు కూడా కాస్త ప్రార్థన చేస్తారు, దేవుడు మాకు సహాయం చేస్తాడు అనేక ఉద్దేశం. దేవుడు అక్కర్లేదు, దేవుని సహాయం అక్కర్లేదు అన్న వాళ్ళు మనుషుల చుట్టూ తిరుగుతుంటారు, బంధువుల చుట్టూ తిరుగుతుంటారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏడ్చుకొని మొరపెట్టుకొని
ఏ మేలు పొందక ఇబ్బంది పడుతుంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఏమందుకే గనురాలయ్యింది, చాలా జ్ఞానవంతురాలయ్యింది. భర్తకు చెప్పలా ఈ విషయం. ఈ చిన్నది కాదుగా పిల్లోడు చనిపోయాడు అన్నది, కానీ భర్తకు కూడా చెప్పలా, గెహాజీకి చెప్పలా, దైవజనుడికే చెప్పింది. అంటే దేవుని మీద ఆధారపడుతుంది, దేవుని సహాయాన్ని ఆమె కోరుకుంటుంది. నేను ప్రార్థన చేసే ముందు మిమ్మల్ని ఒక్క మాట అడుగుతా దైవజనుడిగా, నువ్వు ఎవరికి మొరపెట్టుకుంటున్నావు? మనుషులుగా, దేవుడిగా? మనుషుల సాయం వ్యర్థమని ఉంది బైబిల్లో. దేవుడి మీద ఆధారపడు, దేవుని సహాయం కోరుకు. నువ్వు మందిరానికి వస్తున్నావంటే, మోకాళ్ళ మీద పడి ప్రార్థిస్తున్నావంటే, దైవజనుడు కూడా చెప్పుకొని ప్రార్థన సహకారం కోరుకుంటున్నావంటే, నువ్వు దేవుని తట్టు చూస్తున్నావని, దేవుని మీద ఆధారపడుతున్నావని అర్థం. ఇకనైనా నీ కష్టాన్ని తీసుకెళ్ళి, నీ బాధను తీసుకెళ్ళి దైవజనుడికి చెప్పి ప్రార్థనా సహకారం కోరుకో. మీ దైవజనుడు, మీరు ఇరువురు కలిసి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. గనురాలి కుటుంబంలో గొప్ప కార్యం చేసినట్టు మీ కుటుంబాల్లో కూడా చేస్తాడు. దైవాశీర్వాదాలు, దీవెనలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. గొప్ప కార్యాలు కూడా ప్రభు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. వెతబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మేము ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకోకూడదు గ్రహించే శక్తి మాకు దయచేయమని ఎంతమంది బిడ్డలు అడుగుతున్నారు, వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. మనుషుల దగ్గర మేమేదో మొరపెట్టుకొని ఏడుస్తూ టైం అంతా పోగొట్టుకోకుండా మీ పాదాల దగ్గరకు వచ్చి మీతో మొరపెట్టుకునేలాగా, దైవజనులకు చెప్పి దైవజనుల ప్రార్థనా సహకారం కోరుకునేటట్టు నాయన ప్రతి ఒక్క బిడ్డకు ఇలాంటి ఒక మంచి ఆలోచన ఇవ్వండి. ఇప్పటికే ఈ వర్తమానం విని ప్రభువా మీకే చెప్పుకుంటున్నామని మొరపెట్టుకుంటున్న బిడ్డలు ఉన్నారు. వారి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయండి. గనురాలు కుటుంబంలో ఒక కన్నీటిని తిరిగి సంతోషంగా, నాట్యంగా మీరు మార్చినట్లు మార్చివేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.